ప్రైజ్ లార్డ్ బిలీవర్స్. ఈరోజు వీడియోలో నెహమ్యా మరియు జెరూసలేం గోడల్ని పునర్నిర్మించడం అనే దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. నెహమ్యా గారి కథ అనేది అతని పేరును కలిగిన ఓ పుస్తకం పాత నిబంధనలో కనుగొనబడింది. ఈ పుస్తకం నెహమ్యా గారి నాయకత్వం, విశ్వాసం మరియు పట్టుదలకు లోతైన ఉదాహరణగా నిలుస్తోంది. సో ఇక స్టోరీలోకి వెళ్తే, నెహమ్యా గారు జెరూసలేం యొక్క విరిగిన గోడల గురించి ఎంతో బాధ కలిగించే వార్తని అందుకున్నప్పుడు పర్షియా రాజైనటువంటి అర్తహషస్త గారికి పానీయాన్ని మోసేవాడు. జెరూసలేం యొక్క గోడలు విరిగిపోయాయి, దాని ద్వారాలు కాల్చబడ్డాయి, ఆ నగరం అంతా కూడా నిర్మానుష్యంగా మిగిలిపోయింది. సో ఈ వార్త విన్న తర్వాత నెహమ్యా గారు ఎంతో గాఢంగా తీవ్రంగా కలత చెందారు. దేవుని మార్గదర్శకత్వం మరియు అనుగ్రహం కోరుతూ దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించాడు. అతను ఇశ్రాయేలు పాపాలను ఒప్పుకున్నాడు, దేవుని దయను కోరాడు మరియు యెరూషలేమునకు సహాయం చేయాలని తన ప్రణాళికలో విజయాన్ని అభ్యర్థించాడు నెహమ్యా గారు. ఆయన చేసినటువంటి హృదయపూర్వక ప్రార్థన నెహమ్యా 1:5-11 వచనాలలో నమోదు చేయబడింది. ఎంతో భారమైన హృదయంతో నెహమ్యా అర్తహషస్త రాజు వద్దకు వెళ్ళి దాని గోడను పునర్నిర్మించడానికి యెరూషలేమునకు తిరిగి రావడానికి అనుమతి కోరాడు. నెహమ్యా బాధను గమనించిన రాజు అతని అభ్యర్థనను అంగీకరించి సురక్షితమైన మార్గం మరియు నిర్మాణ సామాగ్రి అందించాడు. నెహమ్యా తన పనిని ప్రారంభించినప్పుడు అతని ధైర్యం, దేవుని అనుగ్రహం ఎంతో స్పష్టంగా కనిపించాయి. ఇదిలా ఉండగా యెరూషలేం చేరుకున్న తర్వాత నెహమ్యా నష్టాన్ని అంచనా వేసి పునర్నిర్మాణం ప్రారంభించడానికి ప్రజలను సమీకరించాడు. అయితే వారి ప్రయత్నాలకు అడ్డుగా సన్బలార్, తోబియా వంటి స్థానిక శత్రువుల నుండి గణనీయమైన వ్యతిరేకత అతనికి ఎదురైంది. ఈ ప్రత్యర్థులు అపహాస్యం చేశారు, బెదిరించారు మరియు పనిని నాశనం చేయడానికి ప్రయత్నించారు. నెహమ్యా ప్రార్థన మరియు వ్యూహాత్మక ప్రణాళిక దృఢమైన స్ఫూర్తితో ప్రతిస్పందించి బెదిరింపులు ఉన్నప్పటికీ పని కొనసాగేలా చూసుకున్నాడు. పేదలను దోపిడీ చేయడం, సమాజంలో న్యాయం ఉండేలా చూడటం వంటి యూదుల అంతర్గత సమస్యలను కూడా నెహమ్యా ప్రస్తావించాడు. ఆయన నాయకత్వం, దేవుని సూత్రాలకు అంకిత భావం ప్రజల సంకల్పాన్ని ఎంతో బలోపేతం చేశాయి. నిరంతర సవాళ్లు ఉన్నప్పటికీ నెహమ్యా మరియు అతని బృందం కేవలం 52 రోజుల్లోనే గోడను పూర్తి చేశారు. ఈ ఘనతను వారి శత్రువులు కూడా దేవుని పనిగా అంగీకరించారు. నెహమ్యా గారి ప్రార్థన, నమ్మకమైన నాయకత్వం మరియు దేవుని మిషన్ పట్ల అచంచలమైన నిబద్ధత యొక్క ప్రభావాన్ని శక్తివంతంగా గుర్తు చేస్తుంది నెహమ్యా గ్రంథం. ఈ సారాంశం నెహమ్యా కథ యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తుంది. అతని నాయకత్వం, విశ్వాసం మరియు యెరూషలేం గోడల విజయవంతమైన పునర్నిర్మాణాన్ని నొక్కి చెబుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అండ్ అదేవిధంగా కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.